విండోస్ లెవెల్లో మనం డిఫరెంట్ వేస్లో స్క్రీన్ షాట్స్ని అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ప్రింట్ స్క్రీన్ బటన్ యూజ్ చేసి, సో ఇక్కడ మనకి కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ అని చెప్పి PRSTSC అని చెప్పి ఒక బటన్ అయితే కనిపిస్తుంది. సో ఆ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. ఇక్కడ నేను ప్రింట్ స్క్రీన్ బటన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే స్క్రీన్ కొంచెం బ్లాక్అవుట్ అయ్యి మనకి ఒక కర్సర్ ప్లస్ సింబల్లో కర్సర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి పైన డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ డిఫరెంట్ ఆప్షన్స్ నుండి మనం డిఫరెంట్ వేస్లో అయితే స్క్రీన్ షాట్ని సేవ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ స్నిప్ అని చెప్పి ఉంది అండ్ రికార్డ్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో మనకి కెమెరా ఐకాన్ ఉంది అంటే అది మనకి స్క్రీన్ షాట్ అని అర్థం, అండ్ వీడియో ఐకాన్ ఉందంటే అది మనకి వీడియో రికార్డింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్లీ మనకి అప్డేటెడ్ విండోస్ లెవెల్లో అయితే వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక విండో సింబల్ అయితే కనిపిస్తుంది అండ్ డ్రాప్ డౌన్ సింబల్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే మనకి రెక్టాంగిల్, విండో, ఫుల్ స్క్రీన్, ఫ్రీడమ్ అని చెప్పి అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 4 ఆప్షన్స్లో మనం స్క్రీన్ షాట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో రెక్టాంగిల్ అంటే మనకు ఒక రెక్టాంగిల్ ఫామ్లో స్క్రీన్ షాట్ అయితే సేవ్ అవుతుంది. రెక్టాంగిల్ పైన ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కర్సర్ ప్లస్ సింబల్ వచ్చింది కదా. ఈ ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తూ ఉంటే మనకి ఆ ఏరియా అయితే సెలెక్ట్ అవుతుంది. ఓన్లీ ఈ ఏరియా మాత్రమే మనకి స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ సేమ్ అదే ప్రింట్ స్క్రీన్ బటన్లో ఇక్కడ విండో ఆప్షన్ అయితే ఉంది. ఈ విండో ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి కరెంట్ విండో ఏదైతే ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా స్క్రీన్ పైన 2 విండోస్ అయితే ఓపెన్ అయినాయి కదా. ఒకటి వచ్చేసి ఫైల్ ఎక్స్ప్లోరర్ అండ్ ఇంకొకటి వచ్చేసి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఏదైతే ఉందో అదైతే ఓపెన్ అయి ఉన్నాయి. సో ఈ 2 విండోస్లో ఒకటే విండోకి సంబంధించిన స్క్రీన్ షాట్ కావాలి అనుకోండి. లైక్ ఇక్కడ నాకు ఫైల్ ఎక్స్ప్లోరర్కి సంబంధించిన స్క్రీన్ షాట్ కావాలి అనుకున్నప్పుడు మనం ప్రింట్ స్క్రీన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో విండో అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ విండోని సెలెక్ట్ చేసుకుంటే కర్సర్ని మనం ఏ విండో పైనకి జరిపితే ఆ విండో అయితే హైలైట్ అవుతుంది. సో ఆ హైలైట్ అయిన విండో పైన ట్యాప్ చేసామనుకోండి మనకి ఆ విండోకి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే సేవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకి ఫుల్ స్క్రీన్. సో ఫుల్ స్క్రీన్ అంటే ఆ స్క్రీన్ పైన ఏదైతే ఉంటుందో అది మొత్తం స్క్రీన్ షాట్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఫ్రీ ఫామ్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏరియా, ఎక్కడ నుండి ఎక్కడికి మనం డ్రాయింగ్ చేసినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే మీరు అది ట్రై చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.